గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి పనులు, వివిధ పథకాల సందేశాన్ని కలెక్టర్ వివరించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కీమనాయక్ అందజేసి అభినందించారు. ఈ రోజు ఆ సుదినాన్ని భారత ఈ राष्ट्रीय सैल्यूट उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे जय हे కలెక్టర్ గారి చేతుల మీదుగా आपके के लिए और प्रोड्यूस हाजिर है। గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ మైదానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నిర్వహించుకుంటున్నాం. జాతీయ పతాకావిష్కరణ తర్వాత గౌరవ కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల గౌరవ వందన స్వీకారం జరుగుతోంది. వచ్చినటువంటి సందర్శకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వేదికకు కుడివైపున ఉన్నట్టుగా మనవి చేస్తున్నాం. అలాగే the more inclusive nation through our actions and responsibilities. Let us honor the sacrifices of our freedom fighters and పరేడ్ నిర్వహించడం జరుగుతోంది. పరేడ్ కమాండర్ గా ఆర్ఐ పరేడ్ నిర్వహణ జరుగుతోంది. అందరికీ నమస్కారం. భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రజాప్రభుత్వ ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను. నీటి నుంచి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇందు పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందచేయన ఉంది. రైతు రుణమాఫీ 4 విడతల్లో 44,620 మంది రైతులకు 352 కోట్లు 74 లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు 73 కోట్ల 41 లక్ష విలువ గల 1,97 లక్షల మంది మహిళలు 0 టికెట్ పై ప్రయాణం చేశారు. 33 కోట్ల 63 లక్షల 24 వేల విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది. నిర్వైన నేతన్నల కళ సిరిసిల్లలో నేతన్నలకు నేతన్న పొడుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకం అమలు చేస్తున్నది. వేలాది కార్మికులకి మేలు జరుగుతుంది. వివిధ ప్రభుత్వ
శాఖ క్లోత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు 380 కోట్లు చెల్లించి అలాగే 66 లక్షల ఆర్బిఎం క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది. గౌరవనీయులు మాన్యులు ప్రభుత్వ శ్రీ ఆదిశ్రీనివాస్ గారికి వేదికకి సాదర స్వాగతం పలుకుతూ వేదిక అలాగే నాగుల సత్యనారాయణ గారు కార్యాలయ సంస్థ చైర్మన్ స్వాగతం. All the officials of Rajana Sisila, please come right side of the చిన్నగోనాలకు సంబంధించినటువంటి 63 మంది విద్యార్థులు అండ్ సమ్మె డౌన్ చేయండి. ఇప్పుడు జిల్లా అధికారి డాక్టర్ వి రవీందర్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ వారి అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమరేందర్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వి శ్రీధర్ గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వారిని డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి గారికి ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. వి శ్రీధర్ గారు డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వారికి ప్రశంసా పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎం రాఘవేంద్ర గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఉన్నత సేవలు అందిస్తూ ప్రశంసా పత్రాలు స్వీకరిస్తున్నారు ఈ అధికారులందరూ. పి రజిత డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఏ రామదాస్ డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ డివైఎస్ఓ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్ మల్లికార్జున్ ఎల్డిఎం గారు వారు ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జి బాలచంద్రన్ గారు ఏడీఎస్ఐఎల్ఆర్ వారిని తర్వాత జి అన్వేష్ గారు కమిషనర్ వేములవాడ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎస్కే అన్వర్ గారు ఎస్కే అన్సార్ గారు డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ ఎస్కే అన్సార్ వారిని ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పేషి కలెక్టర్ పేషి డి శ్రావణ్ కుమార్ గారు సూపరింటెండెంట్ పేషి पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गावे तव जय गाथा जय गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद.